హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక యాక్టివిటీని చూపిస్తున్నాను. ఈ బాక్స్ మా పాప టాయ్దండి. నేను దానికి ఇలా డైనోసార్ ఇలా అన్ని బొమ్మలు ఉన్నాయి కదా, అవి కనిపించకుండా ఇలా ప్లెయిన్ వైట్ పేపర్తో స్టిక్ చేసేసానమాట. అన్ని సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత లుక్ ఇలా ప్లెయిన్ బాక్స్ లాగా వస్తుంది. ఆ బాక్స్ మీద నేను సేమ్ సైజ్ ఉండడానికి ఒక చిన్న క్యాప్ తీసుకొని సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ బాక్స్కి మినిమం 5 అయితే వచ్చాయండి. ఇలా సర్కిల్స్ అన్నిటినీ కట్టర్ పెట్టి హోల్స్ పెట్టేశాను. మీకు వీడియోలో సింపుల్గా ఇలా ఒక్కసారి డ్రా చేసిన తర్వాత హోల్స్ లాగా వచ్చేసాయండి. కానీ ఇవి కట్ చేయడానికి కొంచెం టైమే పట్టింది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసిన షేప్స్ ఉన్నాయి కదా రౌండ్గా, వాటికి మనకి ఏమేం కలర్స్ కావాలో అవన్నీ ఇలా బ్రష్ పెట్టి కానీ, లేదు మా దగ్గర పెయింట్స్ లేవు అనుకుంటే స్కెచెస్తో కానీ కలర్స్ వేసేసిన తర్వాత యాక్టివిటీ బాక్స్ రెడీ అవుతుంది. బాక్స్ ఒకటే ఉంటే ఏం చేసుకుంటాను చెప్పండి. దీనికి ఆ బాక్సెస్లో వేయడానికి ఏమైనా స్టోన్స్ కానీ స్టిక్స్ కానీ ఏమైనా కావాలి కదా, వాటి కోసం నేను ఏం చేశాను అనేది ఫర్దర్గా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ యాక్టివిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా 5 హోల్స్కి కలర్స్ వేసిన తర్వాత నా దగ్గర కొన్ని పిస్తా షెల్స్ ఉన్నాయండి. వాటికి కూడా ఇలా 5 షేడ్స్ అన్నిటికీ కొన్ని యాక్చువల్గా అయితే నేను చాలానే వేశాను. ఈచ్ 20 అలా వేశాను. కానీ పిల్లలు అంత ఓపికగా మాత్రం అవన్నీ వేయరండి. సో ఈచ్ 5 వేసుకుంటే మాత్రం సరిపోతుంది. నేను ఎలాగో క్రాఫ్ట్ వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఇవన్నీ తర్వాత అయినా యూజ్ అవుతాయి కదా అని ప్రజెంట్ ఇలా 20 ఈచ్ కలర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పిస్తా షెల్స్కి 2 సైడ్స్ కలర్ వేసేసుకొని 1 సైడ్ డ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్ కూడా బోర్లా వేసి ఆరబెట్టేస్తే మనకి అవి చేతికి అంటకుండా ఉంటుంది పెయింట్ అనేది. యాక్చువల్గా ఈ యాక్టివిటీ అనేది నేను మా పాపకి కలర్స్ ఐడెంటిఫికేషన్ కోసం తయారు చేస్తున్నాను. నేనేమో పాప కోసం ఎంత కష్టపడి ఈ యాక్టివిటీ చేస్తున్నాను. కానీ ఈ వీడియోలో లాస్ట్లో చూడండి మా పాప వీటిని ఎలా చేసిందో. యాక్చువల్గా వాళ్ళు ఎలా చేసినా మనం హ్యాపీగానే ఉంటాము. అట్లీస్ట్ 1-2 సార్లు ఆడినా మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. ఇలా యాక్టివిటీస్ చేసి వాళ్ళతో ఆడిస్తూ ఉంటే మనకు హ్యాపీగా ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర కూర్చొని ఆడిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీలో ఎవరైనా ఇలా యాక్టివిటీస్ ట్రై చేస్తూ ఉంటే ఇలా పిస్తా షెల్స్ ట్రై చేసి పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం దయచేసి పేరెంట్స్ మాత్రం దగ్గర ఉండండి. ఎందుకంటే ఇవి జస్ట్ చాక్లెట్స్ లాగాను నోట్లో వేసుకుంటే ఈజీగా నోట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఉన్నప్పుడే ఇవి వాళ్ళకి ఇవ్వాలి. ఫైనల్గా అన్ని కలర్స్ వేసుకొని వాటిని ఆరబెట్టుకొని డ్రై చేసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లోనో కానీ ఇలా ఒక బాక్స్లో కానీ అరేంజ్ చేసుకొని పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళ చేత వేయిస్తూ ఉంటే మంచిగా టైం పాస్ అవుతుంది. వాళ్ళకి కలర్స్ నేర్పించినట్టు ఉంటుంది, మనము వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఏమంటారు? మీకు కనుక ఈ యాక్టివిటీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి ఎలా ఉంది ఈ యాక్టివిటీ అనేది. ఫైనల్గా యాక్టివిటీ పిస్తా షెల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇలా ఉంటుంది అంతా అయిపోయాక. ఇక ఇప్పుడు చూడండి మా పాప నేను ఎంత కష్టపడి చేస్తే మా పాప దాని షేప్ని ఎలా చేసేసిందో. పేపర్ని అంతా చించేసేసింది, ఆ పిస్తా షెల్స్ని అన్నీ విసిరేసేసింది. నేను ఇది పాపకి అన్నం పెడుతూ తీసిన వీడియో అండి, లాస్ట్ క్లిప్. ఏమైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం చక్కగా నీట్గా ఒక్కొక్క పీసు వేస్తారు. అది మనం చెప్పి అది వేయి ఇది వేయి అని చెప్తే మాత్రం నో వే అండి, గుప్పెడితో పట్టేసుకొని వేసేస్తుంది. మా పాపకి నచ్చితే మాత్రం చక్కగా ఒక్కతే అయినా కూర్చొని ఆడుతుందండి ఈ గేమ్ మాత్రం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు. అది షేప్ అవుట్ అయినా కూడా తను చక్కగా ఆడుకుంటుంది దాంతో. నేను ఫుడ్ పెట్టడానికి నాకు ఒక యాక్టివిటీ దొరికింది అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకీ మీకు నచ్చిందా ఈ యాక్టివిటీ? నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.